సుందరమైన విశాఖ నగరంలో దిగ్గజ సంస్థ గూగుల్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. సుందరమైన విశాఖ నగరంలో దిగ్గజ సంస్థ గూగుల్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఇదొక మంచి మార్గమని పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటమ్ హబ్గా, విశాఖ డేటా హబ్గా అభివృద్ధి చెందనున్నాయని తెలిపారు. రాయలసీమ ప్రాంతం ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చెందుతోందని, దీనికి కూటమి ప్రభుత్వం ఎంతగానో సహకారాన్ని అందిస్తుంది అన్నారు. రాష్ట్రంలో కియా మోటార్స్ని తీసుకొచ్చిన ఘనత తెదేపాదేనన్నారు. అనుభవం ఉన్న నేత చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు వెళుతోందన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం వైకాపాకు అలవాటుగా మారిందని ఆరోపించారు. హైదరాబాద్ మహానగరంగా తయారు కావడానికి బీజం వేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. గూగుల్ రాకతో ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూస్తోందని, మహానగరాలతో పోటీ పడుతూ విశాఖ ముందుకు వెళ్తోందని చెప్పారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై మాట్లాడుతూ ప్రజాభిప్రాయంతోనే ఏ పరిశ్రమనైనా ఏర్పాటు కావాలని, ప్రజల అభిప్రాయాలను తాను గౌరవిస్తానని చెప్పారు. సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, రౌతు శ్రీనివాస్, రాజాన రామారావు, పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతేగాని ప్రతిదానికి కూడా చిల్లర కామెంట్స్ పాస్ చేయొద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అసలు ఇక్కడ గూగుల్ వస్తే ఉద్యోగాలు వస్తాయా అని అడుగుతున్నారు. 1,30,000 కోట్లు పెట్టిన తర్వాత ఉద్యోగాలు రాకుండా పోతాయా? దానివల్ల ఎన్ని ప్రయోజనం ఉన్నాయో తెలుసా ఏమన్నా మీకు? అసలు 1998లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. హైదరాబాద్ని మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు కూడా చాలా మంది అన్నారు, ఇది ఏమైనా కూడు పెడుతుందా, మనకేం కంప్యూటర్ కూడు పెడుతుందా అని అడిగారు. ఈరోజు చెప్పాలంటే సుమారు 65,000 కోట్లు కేవలం ఐటీ నుంచి ఆదాయం ఉంది ఆ రాష్ట్రానికి. 65,000 crores అంటే మాట కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను ఫిగర్స్ ఒకసారి చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. అసలు మహానగరం కింద తయారైంది హైదరాబాద్. ప్రపంచంలోనే మోస్ట్ లివబుల్ సిటీగా, అంటే బ్రతకడానికి అనుగుణంగా ఉన్నటువంటి ప్రాంతంగా ఈరోజు చెప్పుకోదగినటువంటి ప్రాంతంగా తయారైంది. ఆ రోజు 1998లో మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు కూడా ఏముందిలే అని కొంత క్రిటిక్స్ ఉంటారు, అన్నారు. కానీ తర్వాత గమనించింది ఏంటంటే, ఒక పేరు గాంచినటువంటి ఒక కంపెనీ కానీ వస్తే అది ఒక యాంకరేజ్ పాయింట్గా ఉంటుంది. ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అంటే ఒక సానుకూలం అనేటువంటి దృక్పథమైనటువంటి వాతావరణం వస్తుంది. ఆ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ అక్కడ వచ్చింది కనుక అరే ఈ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బాగా ఆలోచన చేసి పెట్టుబడి పెట్టారు కనుక మనం కూడా పెట్టుబడి పెట్టాలని ప్రపంచంలో ఉన్నటువంటి ఐటీ దిగ్గజాలన్నీ కూడా అక్కడికి వచ్చి పెట్టినాయి. అందుకే ఈరోజు దానికి ఆదాయం అంత పెరిగింది. రేపు అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉండబోతుంది. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఐటీకి మనం చూనవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా బాగా అది అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గూగుల్ ఇక్కడికి వచ్చిందంటే ఒక యాంకరేజ్ పాయింట్గా ఉపయోగపడుతుంది. ఒక రిఫరెన్స్ ఉంటుంది, దానికి ఒక అడ్రస్ ఉన్నటువంటి పాయింట్గా విశాఖపట్నం తయారైంది. ఈ విశాఖపట్నం దీన్ని చూసి, గూగుల్ని చూసి ఇంకా అనేక కంపెనీస్ వస్తాయి. కనుక రేపు విశాఖపట్నం కూడా ఈ అభివృద్ధి చెందినటువంటి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు, రాష్ట్రపతి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు మరి కర్నూలు ప్రోగ్రాం ముగించుకొని ఇవాళ రావడం, ఈరోజు ఏదైతే గాజువాకలో కొన్ని దుష్ప్రచారం మీద ఫ్లాట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం మరి మా కార్పొరేటర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి అందరూ వ్యతిరేకమే. అయితే ఈవేళ ప్రపంచంలోనే నెంబర్ 1 గూగుల్. అలాంటిది మరి మన వైజాగ్ జిల్లాలో 3 ప్రాంతాల్లో పెట్టేందుకు ఆమోదం పొంది మరి నిన్నగాక మొన్న అగ్రిమెంట్ కూడా చేసుకున్న తరుణంలో ఈ మధ్య కొన్ని పిచ్చుకొకలన్నీ అలడం జరుగుతుంది. ఈవేళ ఒక కామెడీ పీస్గా తయారయ్యాడు మా సోదరుడు అమర్నాథ్. ఎందుకంటే అప్పుడు గతంలో ఐటీ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు దావోస్ వెళ్తే చలి గడ్డగట్టిపోయి అక్కడే ఉండిపోతాం, మరి ఈ రాష్ట్రాన్ని ఎవడు వెళ్తారు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది.
ఈవేళ రాష్ట్రానికి గూగుల్ రావడం వల్ల ఎన్నో డేటా సెంటర్లు ఎన్ని డేటా సెంటర్ అన్ని ఉద్యోగాలు వస్తాయని అడగడం కూడా జరుగుతుంది. ఎంత దారుణంగా ఉన్నారంటే వాళ్ళ ఏంటంటే చికెను ఫిష్ మార్కెట్లు పెడితే శుభమన్నట్టు ఆలోచనలో ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏదో కింద స్థాయిని తొక్కేయాలని ఆలోచన తప్ప ఈవేళ ఐటీ శాఖలో చూస్తే ఈవేళ హైదరాబాద్ బేరేజ్ చేసుకుంటే ఈవేళ హైదరాబాద్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఈవేళ హైటీ హబ్గా మారి హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళి ప్రపంచంలోనే చిత్రాల పట్టణం ఉంది. అలాగే రేపు ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తే ఈవేళ విశాఖ జిల్లా నెంబర్ 1 స్థానం ఉంటుందని చెప్పి ఒక ఆలోచన మేము ముందుకెళ్తుంటే దాన్ని అడ్డుపుల్లో లేచి దాన్ని చెడగొట్టే విధంగా ఎన్నో అవకతవకలు జరగడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని ఫ్యామిలీ పీస్గా తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు పెట్టే మెసేజ్లు కానీ వీళ్ళు పెట్టే రోజు ఏదో మ్యాగీ దొరికితే నాకు ఇంజిన్ లేడని చెప్పి వెర్రవీగిన అమర్నాథ్కి నేను చెప్పేది ఒకటే, ఈవేళ రాష్ట్రంలోనే అత్యధిక మేరతో ఓడిపోయిన ఉన్నాడంటే ఒక అమర్నాథ్. నెక్స్ట్ కానీ మళ్ళీ పూర్తి డిపాజిట్లు కూడా ఉండవని చెప్పేసి ఇలాంటి యథవేశాలు వేసి ఇలాంటి గెంతుకుంటూ వెళ్తే మాత్రం డిపాజిట్లు కూడా రావని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం.